హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి 223 ఫుడ్స్. ఈరోజు నేను షేర్ చేయబోతున్న రెసిపీ ఏంటంటే ఓన్లీ సమ్మర్లో ప్రిపేర్ చేసుకోగలిగే సైడ్ డిష్ రెసిపీ ఉప్పు మిరపకాయలు. వీటిని మా ఊర్లో ఉప్పు మిరపకాయలు అంటారు. మీ ఊర్లో ఏమంటారో నాకు కామెంట్ బాక్స్లో ఫీడ్ చేయండి. వీటిని మనము పెరుగన్నంలోకి, పులిహోరలోకి, చాలా సైడ్ డిషెస్లోకి మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనం ఇలా ఉప్పు మిరపకాయల్ని సర్వ్ చేసినప్పుడు తింటాం కదా, వాటికన్నా సూపర్ టేస్టీగా ఈరోజు రెసిపీ నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఇక్కడ ముందుగా 500 గ్రాముల పచ్చిమిర్చి, కారం తక్కువ ఉన్న పచ్చిమిర్చిని తీసుకోవాలి. వీటిని 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మెత్తటి క్లాత్ మీద వేసేసుకుని ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా, తొడిమెలకి కూడా తడి లేకుండా డ్రై అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలి. మనము పచ్చిమిర్చిని మొత్తం ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ 24 అవర్స్ టైం తీసుకుంటున్నాము. వన్ డే ఒక 24 అవర్స్ వెయిట్ చేస్తే కనుక రెసిపీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. దానికి ముందుగా ఇలా ఆరబెట్టుకున్న పచ్చిమిర్చిని చాకు సహాయంతో ఘాట్లు పెట్టుకోవాలి. ప్రతి పచ్చిమిర్చికి ఇలా ఒక్కొక్క ఘాటు పొడవుగా గీరాలి. ఇలా గీరిన పచ్చిమిర్చిలోకి మనము స్టఫింగ్ కానీ అలా ఏం ప్రిపేర్ చేయక్కర్లేదు. ఈజీగా బటర్ మిల్క్ని కొన్ని మసాలాలతో ప్రిపేర్ చేసుకోబోతున్నాము. ఇక్కడ వేస్తున్న మసాలా మొదటిగా వాము 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు వేసుకున్న తర్వాత సోంపు వాడుతున్నాను. సోంపు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇందులోనే కలర్ కోసము పసుపు 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఆ తర్వాత సాల్ట్ 2 టీ స్పూన్లు వేస్తున్నాను. మజ్జిగలోకి కూడా సాల్ట్ వేయాలి కాబట్టి ఇక్కడ 2 టీ స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను. మరి ఉప్పు ఎక్కువ వేస్తే చాలా సాల్టీగా అయిపోతుంది. వీటిని మెత్తగా అయ్యేంత వరకు ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని పెరుగు 1/2 లీటర్ తీసుకోవాలి. 500 ml పెరుగులోకి నేను ఈ మసాలా పౌడర్ని అంతా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ 1/2 లీటర్ పెరుగులోకి మనము 300 ml వాటర్ని వేసేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ నేను వాటర్ ఎక్కువగా వేయట్లేదు. ఎక్కువ వాటర్ వేసేస్తే పచ్చిమిర్చిలోకి వాటర్ ఎక్కువైపోతుంది, మిరపకాయలు కూడా పాడైపోతాయి. 300 ml వాటర్ని వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. చిక్కగా ఉండాలి మజ్జిగ, అప్పుడే మనకి త్వరగా డ్రై అయిపోతుంది. ఇలా మజ్జిగ అంతా చిక్కబడేంత వరకు మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న దానిలోకి మసాలా పౌడర్ని వేసేసుకొని కలుపుకోవాలి. మసాలా అంతా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలా అంతా మిక్స్ చేసిన తర్వాత మనము ఇందులోకి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. మజ్జిగలో మీరు ఇంకా ఈ ఇంగ్రీడియంట్స్ తప్ప ఇంకేమీ కలపాల్సిన అవసరం లేదు. మొత్తం తయారు చేసుకున్న మసాలా పౌడర్లోనే ఉంటుంది. ఇలా అంతా కలుపుకున్న మజ్జిగలోకి ఒక్కసారి సాల్ట్ ఎలా ఉందో మీ టేస్ట్ ప్రకారం రుచి చూసుకోండి. ఇప్పుడు 24 గంటల వరకు మూత పెట్టేసుకొని బాక్స్లో ఇలా మజ్జిగలోనే ఊరనివ్వాలి. ఇలా ఊరిన పచ్చిమిర్చిని మనము ఒక ప్లేట్లో కానివ్వండి, ఏదైనా క్లాత్లోకైనా వేసుకొని రోజంతా ఎండలో ఎండబెట్టాలి. ఇది స్టార్టింగ్ డే రోజు మజ్జిగ చిక్కబడవు. చివరి రోజు వరకు రోజుకు కొంచెం మజ్జిగ చిక్కబడుతూ ఉంటాయి. ఇదే ప్రాసెస్ నైట్ మజ్జిగలోకి పచ్చిమిర్చి వేసుకోవాలి. అదేవిధంగా డే టైంలో ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా కంటిన్యూస్గా 7 days వరకు చేసుకోవాలి. ఈ మిర్చి మనకి చాలా టేస్టీగా వస్తుంది. అదేవిధంగా పర్ఫెక్ట్గా కూడా రెసిపీ ప్రిపేర్ అయిపోతుంది. ఈ మిరపకాయల్ని ఎండలో ఆరబెట్టుకోవాలి. నేను చెప్పిన విధంగా సేమ్ ప్రాసెస్లు చేయండి, రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది. సెకండ్ డే కూడా మళ్ళీ అదే మజ్జిగలోకి వేసేసుకోవాలి. ఇలా డే 1కి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. నైట్కి అయ్యేసరికి ఈ కలర్లోకి వచ్చాయి పచ్చిమిర్చి ఫస్ట్ డే. దీన్ని మళ్ళీ పెరుగులోకి వేస్తున్నాము. ఆల్రెడీ చేసుకున్న మజ్జిగలోకి వేసేసుకొని మళ్ళీ ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకోవాలి. ఇలా 5-6 రోజులు కంటిన్యూస్గా చేయండి. 5వ రోజుకే బటర్ మిల్క్ క్వాంటిటీ చాలా తగ్గిపోతుంది. 6వ రోజు నుంచి వీటిని మనము అలా మజ్జిగలో వేయాల్సిన అవసరం లేదు. ఇలా రోజు చేస్తూ ఉంటే కారం తగ్గిపోతుంది పచ్చిమిర్చిలోది. అదేవిధంగా ఉప్పు మిరపకాయలు ఎక్కువ డేస్ కూడా నిల్వ ఉంటాయి, రుచిగాను ఉంటాయి. ఇక్కడ చూపించిన విధంగా రోజు ఉదయం తీయాలి, నైట్ వేయాలి. ఇలా 5-6 days చేసిన తర్వాత ఎండలో గట్టిపడేంత వరకు ఆరబెట్టుకోవాలి. 3వ రోజు నుంచి పచ్చిమిర్చి కలర్ చాలా చేంజ్ అయిపోతుంది.
ఇలా వైట్ కలర్లోకి వస్తుంది. ఇలా వైట్ కలర్లోకి వచ్చిన తర్వాత కూడా వీటిని పూర్తిగా ఎండిపోయి సన్నబడేంత వరకు మనం ఎండబెట్టుకోవాల్సిందే. మళ్ళీ నైట్ మజ్జిగలోకి వేయండి, మళ్ళీ ఉదయాన్నే తీయండి. ఈ ప్రాసెస్ మాత్రం మర్చిపోవద్దు. ఇలా 4 నుంచి 5 రోజుల వరకు మజ్జిగ అంతా పట్టే వరకు మిరపకాయల్ని సేమ్ ప్రాసెస్ చేయండి. ఇలా మిగిలిపోయిన మజ్జిగ ఇంకా మనకి అవసరం లేదు. 5వ రోజు నుంచి ఇలా డ్రై అయ్యేంత వరకు ఎండపెట్టుకోవాలి. మీ దగ్గర ఉన్న ఎండ ప్రకారము మీరు కావాలి అంటే 10 రోజుల వరకైనా ఎండపెట్టుకోండి. ఎండ ఎక్కువ ఉంటే మాత్రం వారం రోజుల వరకు చాలు. వీటిని ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. సాంబార్లోకి, రసంలోకి, పులిహోరలోకి, దద్దోజనంలోకి, పెరుగన్నంలోకి అన్నిటికీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి రెసిపీని ట్రై చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో రెసిపీ నాకు ఫీడ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్.